హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. ఇవాళ ఈ వీడియోలో 2024లో రిలీజ్ అయిన సబర్మతి రిపోర్ట్ అనే మూవీ ప్లాట్ని డిస్కస్ చేసుకుందాం. నిజానికి ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఒక నిజ సంఘటన గురించి తెలుసుకుందాం. 2002 ఫిబ్రవరి 27న సబర్మతి ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ అహ్మదాబాద్ నుండి వారణాసికి 3 గంటల 49 నిమిషాలు ఆలస్యంగా వెళ్తుండగా ఉదయం సుమారు 7:40 నుండి 8:30 మధ్యలో గుజరాత్లోని గోధ్రా రైల్వే స్టేషన్లో 5 నిమిషాలు ఆగింది. మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయింది. కానీ గోధ్రా రైల్వే యార్డ్ క్యాబిన్ ఏ దగ్గర ఎవరో చైన్ లాగడంతో మళ్ళీ ట్రైన్ ఆగింది. అయితే అనుకోకుండా ఉన్నట్టుండి వందల మంది మనుషులు కోచ్ నంబర్ S6 మీద, అనగా అయోధ్యకు వెళ్తున్న రామభక్తులు మరియు వాళ్ళతో కూడా కలిసి ఉన్న ఇతర మతాల వాళ్ళ మీద బయట నుండి రాళ్లతో ఎవరో దాడి చేయడం మొదలుపెట్టారు. అదే క్రమంలో ఆ ట్రైన్ డోర్స్ అన్నిటినీ బయట నుండి లాక్ చేసి ట్రైన్ లోపల సుమారుగా 60 లీటర్ల పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. ఆ మంటల్లో 59 మంది మరణించారు. ఇందులో ఎక్కువగా 29 మంది స్త్రీలు, 10 మంది పిల్లలు. ఈ రిపోర్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. అయితే ఇదే నిజ సంఘటనను ఆధారంగా తీసుకుని 2024లో సబర్మతి రిపోర్ట్ అనే మూవీని తీశారు. ఆ మూవీ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా ఒక నిజాయితీ గల న్యూస్ కెమెరామెన్కి మరియు గోధ్రా సంఘటన వెనుక ఉన్న ఆ నిజాన్ని దాచేసి ప్రపంచానికి అబద్ధాలని చెప్పే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్కి మధ్య పోరాటాన్ని డైరెక్టర్ చాలా చక్కగా పోర్ట్రే చేయగలిగాడు. అండ్ ఈ మూవీలో కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థపు రాజకీయం కోసం నిజాన్ని దాచేసి యాక్సిడెంట్ అని జనాలకి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ద్వారా ప్రచారం చేయించారు. దీనివల్ల చనిపోయిన 59 మంది కుటుంబాలకి కనీస జస్టిస్ కూడా దొరకలేదు. ఎలా అయినా దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని బయట పెట్టాలని ఒక న్యూస్ రిపోర్టర్ చేసే ప్రయత్నమే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలో మెయిన్ లీడ్స్గా విక్రాంత్ మెస్సీ యాజ్ సమర్ కుమార్, రిధి డోగ్రా యాజ్ మనికా, రాశి ఖన్నా యాజ్ అమృతా గిల్గా నటించారు. అండ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో ఒక మెయిన్ ఇన్సిడెంట్ని ఆధారంగా తీసుకుని హీరో సైడ్ కొన్ని కల్పితాలతో స్టోరీని డిజైన్ చేశారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మూవీలో మ్యూజిక్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్లో అన్వాంటెడ్గా మ్యూజిక్ ఇచ్చినట్టు అనిపించింది. ఇంకా ఒక సాంగ్ మాత్రం ఉంది, పర్లేదు బాగానే ఉంది అది కూడా. స్క్రీన్ ప్లే గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఒరిజినల్ ఫుటేజ్కి పర్ఫెక్ట్గా సింక్ అయ్యేలా చాలా బాగా తీశారు. కొంచెం గ్రాండ్గా అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. ఎండింగ్ కూడా మరీ గొప్పగా ఏం లేదు, బట్ ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుంది. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. అండ్ ఈ మూవీ G5లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. ఈ మూవీ IMDb రేటింగ్స్ 6.5 అవుట్ ఆఫ్ 10. అండ్ నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, సెలవు.